రైట్. ఎందుకు ధర్నా మహాధర్నా చేయాల్సి వస్తుంది రైతులు? ఒక పక్క రైతులందరూ మంచిగా ఉండరు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి పేరు మార్చుకుంటే బాగుండే అనిపిస్తుంది. ఎందుకు? రేవంత్ రెడ్డి అనేది ఊర్లలో ఎట్లుంటుందంటే కొద్దిగా చిన్న చిన్న అబద్ధాలు ఆడి ఆట ఆడుకుంటారు. ఉదాహరణ గోళీలు ఆట ఆడతారు పిల్లలు. ఆట ఆడి గెలవకపోతే ఆ గోళీలను వేసుకొని పోతాడు, లేకపోతే అబద్ధం ఆడతాడు. ఆయన ఏమంటారంటే తీటముండ ఆడు కాదు పొరగా తీటని తిరుగుబోకురు అంటారు. ఈ రేవంత్ రెడ్డి రేగుళ్ళ తీట అంటే ఇక తీటకే తీట అన్నట్టు రేగుల తీట అనొచ్చాన్ని. రేవంత్ రెడ్డి రేగుల తీట అంటే ఇక బెస్ట్ అనిపిస్తుంది ఆ మనసుకు. ఎందుకంటే ఇచ్చేటిని మొత్తం మాయమాటలు చెప్పి ఆపగలిగిండు. 2 మాఫీ ఇచ్చిన అన్నాడు, నాకే మాఫీ రాలేదు. 2 లక్షల ఉన్న లోన్కు మాఫీ రాలేదు. అసలు క్రాప్ లోన్ అనేది 2 లక్షల క్రాప్ లోన్ లేనేలేదు. ₹1,00,000 బ్యాంకులో ఇచ్చేది. ఈ 2 లక్షలు మాఫీ అన్నాడు. 100% మాఫీ అయింది అంటుండు కదా. నాకే రాలేదండి. 100% మాఫీ ఎట్లా అవుతుంది? నా పేరు పొన్నాల వెంకటేశ్వర్లు, అడగూరు మండలం. నాకు స్టేట్ బ్యాంకులో అప్పు ఉంది, నాకు మాఫీ కాలేదు. మరి నేను ఎట్లా మాఫీ అని ఒప్పుకుంటాం? అందుకనే ఏ విషయంలో కూడా కేటీఆర్ ఈ రేవంత్ రెడ్డి అంటోడు ప్రజలను మోసం చేసే పద్ధతి ఏందో తెలుసు ఆయనకు. యాక్చువల్ కూడా ఒకసారి అన్నాడు, మేము మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో మాకు తప్పేం లేదు. మేము అనటం నమ్మిరు, మమ్మల్ని ఎన్నుకుర్రు, అంతే. మోసం చేస్తాం, వాళ్ళు మోసపోతారు కాబట్టి మమ్మల్ని నమ్మిరు, మేము ఎన్నుకున్నాం అన్నాడు తప్ప. ముఖ్యంగా రీసెంట్గా 26వ తారీఖు బ్యాంక్ హాలిడే ఉంది, నైట్ 12 తర్వాత టకీ అని పడతాయి అని చెప్పిండు. చూసుకురా మెసేజ్లు? మాకు రాలే చూసినాం. చూసినాం. ఇప్పుడు నీ సెల్లు మీ ముందర పెడతా, మెసేజ్ చూడండి. నాకు మెసేజ్ రావాలి కదా. నాకు కూడా 5 ఎకరాల భూమి ఉంది, మరి రావాలి కదా. రాలేదు కదా. మా సెల్ మీరు ఓపెన్ చేయండి. రాలే, మేము చూసినాం, రాలేదు. మేము బ్యాంకు కూడా ఫోన్ చేసినాం. లేదు సార్ మెసేజ్ వస్తేనే లెక్క అన్నారు. మేము చూడాల్సిన అవసరం మీకు వస్తే మీకు అకౌంట్ ఖచ్చితంగా మెసేజ్ వస్తుంది అన్నారు. రాలే. మరి ఎందుకు నైట్ 12 కాగానే పడతాయి టక అని చెప్పిండు కదా. మోసపూరితమైన మాటలు, మోసపూరితమైన వ్యవహారం. ఇప్పుడు రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, నా ఇజ్జత్ పోద్దో ఏమో, నన్ను మళ్ళీ మారుస్తారో ఏమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని తప్పుడు ఆలోచనతోటి ఈ మోసం చేయడం కోసం గ్రామ సభలు సృష్టించి మనం పెట్టుకున్న అప్లికేషన్ మన ముందర చదివిండు, అంతే తప్ప దాంట్లో ఏం లేదు. అసలు గ్రామ సభల సంగతి ఏంది? గ్రామ సభలకు వచ్చారు, గ్రామ సభలు పెడుతురు, మళ్ళీ అప్లికేషన్లు ఇవ్వమంటారు రేషన్ కార్డులకు కానీ ఇందిరమ్మ ఇళ్ళకి కానీ. అసలు అప్లికేషన్ ఇవ్వడానికే గ్రామ సభలలో పోలే, పోయినోడు మొత్తం గల్లాలు పట్టుకొని పంచాయతీ పెట్టుకున్నారు. అసలు నాకు ఇల్లు లేదు, బీఆర్ఎస్ మనుషులే కావాలని పెట్టుకుంటారు అంటారు కదా. అసలు కాంగ్రెస్ వాయిస్ రికార్డు మీరు చూసుకోలేదు మీరంతా. కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అని కాదాడ. టీఆర్ఎస్ పోలేదు, రాదురా వేస్ట్ అని. కాంగ్రెస్ వాళ్ళ దాంట్లోనే అసలు ఇల్లున్నోనికి ఇల్లు ఇచ్చిర్రు, అసలు ఇల్లు లేనికి ఇల్లే లేదు. ఆ లిస్ట్లో కూడా పేరు లేదు, మాకు రాకుంటే రాకపోయాని. కాబట్టి అది తప్పనేది, గ్రామ సభ తప్పనేది. అధికారులు కూడా కొంతమంది చెప్పారు ఇదంతా ఫాల్తు ముచ్చట, మమ్మల్ని బదనాం చేస్తుంది కదా తప్ప ఏం లేదని. వాళ్ళు ఇల్లులు తిరిగిరు, ఫోటోలు తీసుకొని పోయిర్రు, అయినా దాని కంప్యూటర్లో పోయిందిరా, కంప్యూటర్ తప్ప అంటారు వాళ్ళు తప్పించుకోవడం కోసం. అది నమ్మట్లే, ప్రజలు నమ్మట్లేరు. ఆయన ఇచ్చే ఆలోచన కూడా లేడు. అసలు భూమిలోనికి ఆయన ఒక వాదన ఏం చేసిండు, ఏమి హామీ ఇచ్చిండు, భూమి లేని పేదోళ్ళకు కూడా భూమి ఉన్న రైతులాగా నేను డబ్బులు ఇస్తా అన్నాడు. భూమి లేని పేదోళ్ళకి ఇప్పుడు ఏం చెప్తుండు, 100 రోజుల పనులకు పోలేదు కాబట్టి నీకు రావు అంటుండు. ఒడ్లకు మొత్తం ఇస్తా అన్నాడు, సన్నొడ్లు అన్నాడు. సన్నొడ్లకు నువ్వు ప్రకటన చేసేసరికి సన్నొడ్లు మొత్తం అమ్ముకురు నీ మీద నమ్మకం లేక. ఇప్పుడు పేదోనికి ఇవ్వాలి కదా, అసలు గుంట భూమిలోనికి ఇవ్వాలి కదా. గుంట భూమిలో 100 రోజుల పనులే పోలేదని లిస్ట్ తీసి పెడుతురు దాన్ని, మళ్ళీ సాగు తీసినట్టే నిరుపేదలు మొత్తం మళ్ళీ నిరుత్సాహపడ్డారు. ఇప్పుడు ఉదాహరణకండి, నేను నిరుపేదను, నాకు బువ్వకి వెళ్తలేదు, భూమి లేదు, నేను ఎన్నో జీతం ఉన్నా, 100 రోజుల పనికి ఏడా పోవాలి? తోటల జీతం ఉంటుంది, కుదరదు. మరి ఒక దగ్గర పోయి ఇళ్ళలో పని చేస్తున్నావు, నిరుపేదకి ఇవ్వాలి, ఒక సిస్టంలో పోయినా నిరుపేదలకు ఇవ్వాలి. మళ్ళీ 100 రోజుల పనికి పోతేనే ఇస్తా, 100 రోజుల పని కూడా ఇప్పుడు కాదు, పోయిన నెల పోలేదు కదా, ఆడ తొండి చేస్తూ ఉన్నారు, అంత ఇబ్బంది అవుతుంది. పోయి చూస్తూ అన్నారు, ఎంబీడీఓ ఆఫీస్కి పోయి చూస్తే నేను పోయినా కదా, నా భార్య పోయింది కదా అంటే, నీ దాంట్లో ఉమ్మడి కుటుంబంలో నీ పేర్లు మొత్తం వస్తున్నాయి కాబట్టి రామక్క పేరు మీద నీకు భూమి ఉంది కాబట్టి నీ పేరు తీసేసినవని ఒకరి పేరు చెప్పుడు, నువ్వు ఇప్పుడు వచ్చినావు కానీ అప్పు రాలేదన్నాడు. అంటే దాన్ని మొత్తం తగ్గించి మేనిఫెస్టోలో పెట్టలేదు కదా. అందుకే నేను అనేది ఫస్ట్ అదే అన్నా కదా, నిరుపేదకు నేను ఇస్తా అన్నాడు, నిరుపేదకు సాగు చూపిస్తాడు. కాబట్టి ఇయ్యలేక బడ్జెట్ లేక ఆ తొండిని కప్పిపుచ్చుకోవటం. ఇప్పుడు కూడా మరి రుణమాఫీ అన్నాడు, కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు. ఇది కూడా అంతే, నిరుపేదలకు ఇస్తా అంటాడు, ఎలక్షన్ల ముందు ఎవరికి వచ్చి నాకు వచ్చింది కదా నీకు కూడా వస్తుంది, 2 రోజులు అయితే అందరికి వస్తుందా అని మనోట మనకు అనిపిస్తేందుకు ఇదంతా ఉపాయం తప్ప ప్రజలకు న్యాయం చేసే పద్ధతి అయితే ఆయన దగ్గర లేదు. ఇక నల్గొండ పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత స్థానికంగా ఒక మంత్రి ఉన్నాడు మనకు నల్గొండ నుంచే, ఆయన కనుసన్నలలో ఎట్లా నడుస్తుంది? ఏమన్నా డెవలప్మెంట్ ఉందా, కనిపిస్తుందా?
ఇక నల్లగొండ ముచ్చట చెప్తే నవలపాలే. అసెంబ్లీలే చూసినాం కదా ఆయన పాలన. ఇక నల్లగొండలో ఏం చేస్తాడు? ఇవాళ ఈ రోడ్డు మించి నడుస్తున్నాం. ఈ రోడ్డు ఏ గవర్నమెంట్ వేసింది? కేసీఆర్ గవర్నమెంట్ వేసింది. ఆయన చక్కదనం ఉంది. మధ్యాహ్నం మందాయనోనికి మంత్రి పదవి ఎందుకని అన్నారు. మరి మధ్యాహ్నం మందాకి అసెంబ్లీ పోయినోడికి ప్రజలలో న్యాయం చేస్తాడు. ఆయన ఇప్పుడు పెద్ద మనిషి చెప్పిండు భుజం వేగేసుడు, అద్దాలు సరి చేసుడు, మధ్యాహ్నం మందు తాగుడు తప్ప ఆయన మాట అసెంబ్లీలో మాట్లాడితే ఎవరికైనా అర్థమైద్దా? ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఆయన చేసేది కూడా లేదు. ఆయనకంటే ఈయన ఎక్కువ ఇంకా. కాబట్టి రేవంత్ రెడ్డిని తిట్టిండు కాబట్టి మంత్రి పదవి ఇచ్చిండు. లేకపోతే ఆయన మంత్రి పదవి కూడా రాదు. ప్రజలలో అర్హుడే కాదు. గాలికి ఏదో మొన్న గాలిలో గెలిచారు తప్ప ప్రజలకు న్యాయం చేసే వ్యక్తులు వీళ్ళు ఏం కాదు. మరి ఒక పక్కనేమో అసలు 10 సంవత్సరాలలో నా తెలంగాణని నాశనం చేసిర్రు, నేను వచ్చిన తర్వాత దీన్ని బాగు చేసుకుంటున్నా అని చెప్పి చెప్తుండు కదా. మంచినీళ్ళు తెస్తున్నా, మూసి వాటరు అని చెప్పి చెప్తుండు కదా రేవంత్ రెడ్డి. మన స్థానిక మంత్రి ముచ్చట చెప్తే కదా. స్థానిక మంత్రి ముచ్చట చెప్పుకుంటే అది నవలపాలే అని. మద్యం తాగి వచ్చినోడు ఏం మాట్లాడతాడు? ఆయన మాట్లాడితే ఆయనకే అర్థం కాదు. మధ్యాహ్నం అసెంబ్లీకి వచ్చినోడు ఎట్లుంటుంది? ఒక కార్యంలో వస్తేనే అన్ని తీసుకుపోయి పక్కకు పడేస్తాడు. ఇక ఈయన పరిపాలన చేసి 10 ఏళ్ల పరిపాలన అవినీతిని ఈయన బయట పెట్టి ఇక చేస్తాడు. నల్గొండ జిల్లానే 4 తీసేసింది వాళ్ళు కేసీఆర్. ఈయన మూసిని బాగు చేసి ఈయన జిల్లా నుంచి చేస్తాడా? అంత తప్పుడు ఆలోచన. ఏదో వాడిని ఒక మాట అనటం కోసం మాట్లాడే తప్ప అభివృద్ధి కోసం మాట్లాడే మాటలు కావు. వాళ్ళు కూడా వ్యవహారం తప్పిన వాళ్ళు. అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో కాలువలు తవ్వి అదనపు తీసుకొని మందిలో కలిసి అలా అపరాయణ చేస్తారు తప్ప వాళ్ళు వ్యవహారస్తులు గారు, ప్రజలకు న్యాయం చేసే వ్యక్తులు గారు. ఏం చెప్తావు? 6 గ్యారంటీలు అని చెప్పి వచ్చిండు. ఎన్ని అయినాయి ఇప్పటి వరకు? ఇంతవరకు ఏ గ్యారంటీ కూడా కాలేదు. 420 హామీలు ఇచ్చిండు. ఆ హామీలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. రేవేంద్ర ఒక దొంగ. వానికి వచ్చిన మాటలు బదనామాలు తప్ప ఏం చేసి ఒక పని కూడా లేదు. ఏదో ఆ గాలే గెలిచిండు. ఇప్పుడు ఏ ఊరికి పోయినా కాంగ్రెస్ నాయకులు ఊరి నుంచి బయట తరిమిస్తారు. ఏ ఊరిలో పోయినా కూడా అని పరిపాలన మంచిగా లేదు. వాడిని వేస్ట్ అంటారు ఇప్పుడు కూడా జనాలు. ఒక పక్క 2022, 32, 34 దాకా నేనే సీఎం అవుతా అంటుండు. ఆయన బ్రహ్మలోనికి అదే అర్థం అవుతుంది. బాగు చేసిన కళ్ళగంటుడు కానీ ఆ కళ్ళు నెరవేరు. ఇది ఒక ఛాన్స్ దొరికింది అంత తప్ప వానికి పని చేసే శాత కాదు. వాడు ఒక సీఎం కూడా కాదు. ఆ సీఎం ఎదగలేదు ఆయనకు. ఆయన ఒక వేస్ట్ మనిషి. ఊర్లలో ఇప్పుడు నల్గొండ జిల్లాలో ప్రత్యేకంగా ఆడోళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? 2500 ఇస్తా అన్నాడు. అన్ని మాయమాటలు. ఒకరికి ఇచ్చిండ్రా? ఎవరికన్నా ఇచ్చిండ్రా? ఒక్కరికన్నా ఎవరికి రావాలి. మా ఊళ్ళో రాలి, ఏ ఊళ్ళో రాలి, స్టేట్ మొత్తం కూడా వణికేయడు. అని మొత్తం బోగస్ మాటలేనా? ఇంకా ప్రజలు ఎలా నమ్ముతారు? ప్రజలు నమ్ముతారా? ఇంకా నమ్మరు. ప్రజలు నమ్మరు. మనం చీ కొడుతారు ఇప్పుడే. ఫైనల్ గా కేసీఆర్, మళ్ళీ కేసీఆర్ వస్తేనే మళ్ళీ తెలంగాణ బాగుపడుతుంది. అప్పటిదాకా బాగుపడుతుంది తెలంగాణ. ఇంకా ముస్తాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ పేదోడికి పని కావాలంటే మళ్ళీ కేసీఆర్ రావాల్సిందే. ఏ పథకం అయినా కేసీఆర్ తోటి అవుతుంది. రేవంత్ రెడ్డి కాదు. పడ్డాయనే రైతు రుణమా, మన రైతు భరోసా పల్లె రుణమాఫీ కాదు, రైతు భరోసా 12 గంటలకు లేదు ఏది లేదు భరోసా. నాకు 20 గుంటలు ఉంది. పల్లె లేదు. లేవు ఆయన కాడ పైసలు లేవు, వేయడు. ఏదో అట్లా అడ్డి మార్కు గుడ్డిదే పని ఏదో హామీలు ఇచ్చిండు కానీ అవి అమలయ్యే హామీలు కావు, అబద్ధాల హామీలు అంతే. మరి ఒక పక్కనేమో అసలు రైతులు మంచిగూరు కాంగ్రెస్ పాలనలు అని చెప్తుడు, ఒక పక్క దావోస్కు పోయి పెట్టుబడులు తెస్తుండు లక్షల కోట్లు. నువ్వేమో అసలు పైసలే లేవు వేయడం అంటున్నావు. లేదు వాళ్ళు ఆ జేబులు నింపుకుంటారని పైసలు తెస్తారు. అభివృద్ధి కొరకు కాదు అది. కేంద్రానికి కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పంపుతానికి, సూటికెళ్ళి పంపుతానికి అప్పులు తెస్తుండు. ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు కాదు ఆయన చేసేది. వాళ్ళ కేంద్రానికి పంపడానికే వాళ్ళు అప్పులు చేస్తారు. రాష్ట్రాన్ని మాత్రం సర్వనాశనం చేస్తారు. రాష్ట్రంతో ఆయనకేం పని? నేను సీఎంని, ఆయన 5 ఏళ్ళు ఉంటా అటో ఇటో. తర్వాత ఎవడెట్టిపోతే రాష్ట్రం ఎడిపోతుంది. ఇది ఎక్కడ పోతే ఆయనకి ఇక ఏం అభివృద్ధి అయినా ప్రజలకు తెలుస్తుంది. నీళ్ళు ఎన్నిసార్లు సాగర్ నీళ్ళు వస్తున్నాయా, మంచిళ్ళు వస్తున్నాయా అది ఊళ్ళో ప్రజలకు తెలుస్తుంది. నల్గొండ బిడ్డవే కదా. నేను నల్గొండ బిడ్డ కానీ ప్రాపర్ ఇది కాదుగా. నల్గొండ అంటే ఓన్లీ నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎట్లా ఉంది పరిస్థితి? ఏం లేదు, అంత ఆగమం అవుతుంది. ఇంకా 4 రోజులు అయితే పొలాలు కూడా అన్ని ఎండిపోతాయి. ఆ నీళ్లు కూడా ఇచ్చే దిక్కు కూడా ఉండదు. ఆ కృష్ణ నీళ్ళు కూడా తాగునీరు కూడా బంద్ చేస్తారు. అన్ని ఆగం అయిపోతుంది పరిస్థితి. అంతే. మరి ఎట్లా స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి? స్థానిక ఎలక్షన్లప్పుడు అది సింబల్ వేరే ఉంటది కాబట్టి ఎవడో నీతిమంతుడు, ఎవడో వాడు 10 రూపాయలు పెడుతూ గెలుస్తాడు కానీ పార్టీ మాత్రం గెలవరు.